జై గురుదేవ్. నా పేరు సుందర్నాథ్ బాబు. నేను యోగా ట్రైనర్ని. బాబూజీ గురు అని పిలుస్తుంటారు. నేను శ్లోకాల యొక్క అంతరార్థాన్ని చెప్పాలని నాకు ఇష్టంగా ఉంది చాలా కాలంగా. కారణం ఏంటంటే, ఎందుకు ఇంతమంది మేధావులు, భక్తులు, అన్ని మతాల్లో ఇన్ని కోట్ల మంది భక్తులు అసలు సిసలైన దైవాన్ని గుర్తించి అందుకోలేకపోతున్నారు అని నేను ఒక చిన్న ప్రయత్నం చేయాలనుకున్నాను. చూడండి, 140 కోట్ల మంది భారతీయులు, దాదాపు 80-90 కోట్ల మంది హిందువు అంటూనే నేను మాకు ప్రామాణికమైనవి ఏవి అంటే రామాయణము, మహాభారతము, భగవద్గీత, సో ఇలాంటి మన గ్రంథాలు. సో వీటిలో ఒక్క శ్లోకం గురించి నేను ప్రస్తావిస్తున్నాను. మన ప్రియమైన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇష్టంగా పాడాడు భగవద్గీతని. ఆ భగవద్గీతలో ఫస్ట్ శ్లోకంలోనే ఒక విషయం చెప్పబడింది. ఆ శ్లోకము స్టార్టింగ్లో పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం. ఈ శ్లోకంలో చివరిగా భగవద్గీతే భవద్వేషిణి ఇది. సో భగవద్గీత నీకు ఏమిస్తుంది అంటే భవద్వేషిణి అంటే భవబంధాలకు అది ద్వేషిస్తుంది, నీకు అది ఇస్తుంది. నీవు భవబంధాల నుంచి విముక్తి పొందితే నీవు నన్ను గుర్తించగలుగుతావు. అంటే నన్నంటే ఎవరిని? దైవాన్ని. విశ్వమంతా వ్యాపించి ఉండి తనలో కూడా ఉండి ఉన్నటువంటి ఆ దైవాన్ని నువ్వు గుర్తించడానికి నీకు మలినాలు ఏవి అంటే భవబంధాలే. ఈ భవబంధాలు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఒకటి ఉంటే అన్నీ ఉంటాయి. వీటికి ఆపోజిట్ ఏవి? దైవీ గుణాలు, ప్రేమ, కరుణ, సాహసము, ఇవన్నీ కూడా గీతాల రిమైనింగ్ శ్లోకాల్లో చెప్పబడి ఉన్నాయి. అయితే కాయిన్ నాణ్యానికి ఎలా రెండు వైపులా ఉందో అలాగే మన తత్వజ్ఞానం కూడా తత్ త్వమ్ అసి, నేను నువ్వే అయి ఉన్నాను అని చెప్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఇందులో ఏదంటే, ఏదైతే భవద్వేషణం, ఈ భావాలు, అటాచ్మెంట్ అన్నీ కూడా పర్మనెంట్గా తెంచుకోమని కాదండి అది చెప్పింది. నీవు సాధనలో, ధ్యానంలో ఉన్నప్పుడు, ఓంకారంలోనో ప్రణవనాదంలోనో ఉన్నప్పుడు అంచలంచలుగా నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత డిటాచ్మెంట్ జరుగుతుంది. అంతేగాని అన్ని గుట్టలు అన్ని పారేసి ఆస్తులు, అడవులు, రాజ్యాలు వదిలేసి ఎక్కడో అడవులకి, అరణ్యాలకు పోయి అక్కడ కూర్చుంటేనే ధ్యానం వస్తుంది అనుకునేదంతా కాదు. కనుక నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, నువ్వు ఎందులో ఉన్నా, నీ వృత్తిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నీవు నీ లోపలికి వెళ్ళడానికి భవబంధాలు అడ్డొస్తాయి. కాబట్టి ఆ భవబంధాలని తెంచమని చెప్తుంది గీత. ఎలా? నువ్వు కావాలంటే జరుగుతుందా? అది ఈమనే అంటున్నాడు ఒక మహానుభావుడు. క్రూర కర్మములు నేరక చేసితి, నేరములెంచకు రామా, నాతరమా భవసాగర మీదను నీవే రక్షణ రామా. చూడండి, తెలుసో తెలియకో జన్మలో ఈ జన్మలోనో కర్మములు అన్నీ చేసి ఉన్నాను కదా, వాటిని నన్ను గుర్తించొద్దు. నువ్వు వాటిని వదిలేసేసి నన్ను దరి చేర్చుకో. ఏ తీరుగా నన్ను దయచూచెదవో. ఎంత చక్కగా ఉన్నాయండి. ప్రతి శ్లోకము కూడా ఇన్నర్ డెప్త్లో ఆలోచన చేస్తే దొరుకుతుంది. కానీ మీరు బాహ్యంలో వెతుకుతున్నారు. జడ పదార్థాన్ని మీరు సేవిస్తున్నంత వరకు చైతన్యాన్ని గుర్తించలేదు. నీలోనే చైతన్యం ఉంది. జడం ఎప్పుడూ చూడలేదు. చైతన్యము చూడని అవసరము లేదు.
చైతన్య స్వరూపము నువ్వే, నీలోనే దైవం ఉంది. నీ లోపలికి నీవు వెళ్ళు. లోపలికి ఎలా వెళ్తావు? బాహ్యాన్ని వదిలితే లోపలికి వెళ్తావు. అనన్య చింతయంతోమ, అన్యమైనట్టు వదిలేస్తే అనన్యమైన నీలోకి నువ్వు వెళ్తావు. నువ్వు వెళ్ళి మంచిగా సాధన చేసుకుంటే నీవు నిజంగా దైవంగానే మారిపోతావని ఈ శ్లోకం చెప్తుంది. నా పేరు సుందర్నాథ్ బాబు. నేను యోగా ట్రైనర్ని అండ్ డాక్టర్ని, వైద్యుడిని, సిద్ధ ఆయుర్వేద వైద్యుడిని. ఓకే, జై గురుదేవ్.